మందులు వస్తుంది సారు. నీళ్ళు వస్తుంది, మీకు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి. కరెంటు బిల్లు మాపు అవుతలేదు. ఆ కరెంటు బిల్లు మాఫీ కాలేదు. మాకు సిలిండర్ మాఫీ కాలేదు. ఇది మొత్తం చేతి గుర్తు అని మేము గొప్ప చేసినాం కానీ మాకు ఇది అవుతుంది. నీళ్ళు రాక ఎన్ని రోజులు అవుతుంది? నీళ్ళు రాక ఇప్పుడు తాగమంటే 2-3 నెలలు అవుతుంది. ఎట్లా ఉండాలా? మేము ఊళ్ళో ఉంటేనే ఊళ్ళోకి చెడ్డం తెచ్చుకోవచ్చు. పుట్టకు రాళ్ళు దొంగొద్దున్నాం ఇది లేదు. ఇదైతే కాయ దయచేసి మాకు కరెంటు బిల్లు కడతలేదు సార్. ఇప్పుడు 3 నెలల బిల్లు కట్టలేదు నేను. 2000 పైన వచ్చింది మాకు. మాపు ఆడికి ఏమరవుతాడికి ఆడికి 3-4 సార్లు పోయినా. అన్ని అక్కడ తిరుగుతున్నా. అందరికి మాపు అయింది, నాకెందుకు మాపి కాలేదు? నువ్వు రాపియలేవు? అప్పుడు రాపిచ్చిన టోపాలు సుగున్నాయి. అవి పోతాయి. అత్తది పో అని చెప్తుండ్రు. అయిపోయాయి. మళ్ళీ నాకు సిలిండర్ సుగా మాపలేరు. మహిళ గ్రూప్లో సిలిండర్ అంటున్నారు. ఓట్లు వేసినప్పుడల్లా ఓట్లే కన్నా ముందు కుండీలు కట్టిస్తాము, మీకు నీళ్ళ సల్వ చేస్తామని అంటున్నారు. ఇక ఓట్లకి వెళ్ళగానే వాళ్ళు ఏం కట్టిస్తలేరు, చేస్తారో మాకు నీళ్ళ సల్వతే లేదు. సారు దయచేసి మాకు నీళ్ళు కావాలా, మీరు నా ఏం తెంపాలి అంతే. నీళ్ళు లేని పిల్లలందరూ ఎట్లా ఏం చేసుకున్నాలా? అస్సలే లేదు. ఒక కుండి కూడా లేదు ఇటు ఈ గల్లీకి. లక్ష్మి మాలగుట్ట మోడల్ స్కూల్ అనుకుంటాం. చెప్పమ్మా, ఏమైంది ప్రాబ్లం? నీళ్ళతోనే ప్రాబ్లం సార్. పిల్లలు వెళ్ళారు, లేచి స్కూల్ పోతారు. ప్రతి ఒక్కటి నీళ్ళతోనే. మేము ఈడికెళ్ళి ఆడికెళ్ళి 2-3 నెలలు అచ్చుట్ల మోసి మన ఎత్తులు ఖరాబ్ అవుతున్నాయి. 1,00,000 రూపాయల బాకీ ఉంటే కూడా ఇంత అల్లారు ఉండదు. ఈ నీళ్ళతోని ఇంత బాధ ఉన్నది. మాకెప్పుడు ఇట్లా కాలేదు. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు మీకు నీళ్ళు లేక? 1-2 నెలల దగ్గరకు వస్తుంది. అంటే మొత్తమే బంద్ అయ్యి మరి మీకు నీళ్లు లేకుంటే మీరు ఎట్లా ఇదవుతుంది? ఇక ట్యాంకర్ మీద తెచ్చి వాళ్ళు కొన్ని వాళ్ళు పట్టుకుంటారు, మాకు కొన్ని వస్తువులు మంచి కింద జాగ పెట్టుకుంటున్నాం. మీరు ఇచ్చిరా అమ్మ పైసలు? మరి ఇచ్చిరా? మాకు ఇంతకే మీదకున్న ఇండ్లు ఆ నల్లలు వచ్చినప్పుడు కూడా మాకు మీదకి చక్కగా రావు. ఇప్పుడు ఆయనతో లేవు. ఇక చిన్న మోటార్లు పెట్టుకుంటున్నారు. ఆయన చిన్న మోటార్లు పెట్టుకొని మాకు నీళ్ళు రాకుండా వేసేస్తున్నారు సార్. కొన్ని వేస్తే మోటార్లు పెట్టుకుంటే అదే పోతున్నాయి. అలా పంచాయతీ ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్పినాం. ఇళ్ళ మీద ట్యాంకులు కట్టుకొని మోటార్లు పెట్టుకుంటా చేసుకుంటారు. నీళ్లు లేవు. నీళ్లు లేక బాధపడుతున్నాం. మరి మేము ఎట్లా బతకాలా, ఎట్లా పని చేసుకోవాలా? ఏమైంది? నీళ్ళు వస్తున్నాయి కదా, ఎన్ని రోజులు రాక? ఇప్పుడు 6 రోజులకి ఎక్కాయి. 2 నెలలు అవుతున్నది తక్కెక్క. 7 దాకా మేము తలసీగాల. నీళ్లు ఉంటేనే పని. అయ్యా నీళ్లు లేని ఏడుకెళ్ళి బతకాలా? ఎట్లా నీళ్లు ఎట్లా తీసుకొస్తారు మరి రోజు? మరి ఇక బండి మీద తీసుకుంటే అక్కడ వాళ్ళు అక్కడనే, ఇక్కడ వాళ్ళు ఇక్కడనే తెచ్చిపోతున్నారు. పైసలు ఇచ్చకోది. నా మనమడు ఉండే ఒకనాడు ట్యాంకర్ ఆడుకొని 2 మట్టలు ఇచ్చిండు నా పెద్ద కొడుకు. ఇక నేను మేము ఏడికి తాగాల, ఎట్లా వేయాలా, పిల్లలు ఎట్లా? కొమ్రెల తన పేరు. మాకు నీళ్ళకు బాగా బాధ అవుతుంది. మేము మోడల్ స్కూల్ దగ్గరకు ఉన్నాం మాలగుట్ట. మాకు నీళ్లు కూడా బాగా అవస్థ అయినట్టు అవుతుంది. మేము నీళ్లు లేనిది ఎట్లా? పిల్లలు స్కూల్ పోతారు. మేము ఇప్పుడు 15 రోజులకి ఎక్కువనే అవుతుంది. 1-2 నెలలు అవుతుంది. కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి, బంద్ అయినాయి. ఇప్పుడు మొత్తం అయితే 1 రోజులు అవుతుంది. మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి 50 ఇస్తేనే పోతున్నారు. అంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు, ఒక్కొక్కటికి 50 రూపాయలు. అవి కూడా 4-5 బిందెలు పోసి కూడా పక్కకు జరుగుతున్నారు. అవి సరిపోతాయి. పైసలు ఇచ్చిరా? మీరు ఇచ్చినాం. మేము ఇచ్చినాం కాబట్టి ఎట్లా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆడుతుండ్రు, తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఆడుతుండ్రు. వాళ్ళు కూడా తీసుకొచ్చి కూడా మొక్కలు తీసుకుంటూ వస్తుండ్రు. మేము ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు మాకు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారమ్మా? నీళ్లతోనే పని కదా? నీళ్లతోటే పని. వస్తే ఆడికి పోతున్నాం, బిందెలు పట్టుకొని బకెట్లో పట్టుకొని. ఇక మేము ఎక్కడ అంటే అక్కడికి పోతున్నాం, ఆడికి తీసుకొచ్చుకుంటా పిల్లల్ని. మేము కూడా పనికి వెళ్ళేటోళ్ళమే. అవస్థ అవుతుంది మాకు కూడా. మేము ఇట్లా చేయాలనుకుంటే మాకు ఏదన్నా దయచేసి
మాకు నీళ్ళ సర్వతి వేయండి. మాకు ఇక్కడ అచ్చటి కూడా వస్తలేవు, ఏ నల్లలు వస్తలేవు మాకు.